హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలండి. సో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు. సో వాటి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఐర్లాండ్. సమాజ సంక్షేమానికి ఉద్దేశించిన ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు విస్మరించలేవు. ఎందుకంటే వారు ఖచ్చితంగా ఎన్నికల సందర్భంగా ఓటర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాజ్యాంగ పరిషత్లో ఎవరు పేర్కొన్నారు? సమాజ సంక్షేమానికి ఉద్దేశించిన ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు విస్మరించలేవు. ఎందుకంటే వారు ఖచ్చితంగా ఎన్నికల సందర్భంగా ఓటర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాజ్యాంగ పరిషత్లో ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చినప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చినప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రాథమిక విధుల దినోత్సవం జనవరి 3. ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యత ఎవరిది? ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యత సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏ తీర్పులో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా ఏ నిబంధన అయినా సవరించే అధికారం ఉందని పేర్కొంది? సుప్రీంకోర్టు ఏ తీర్పులో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా ఏ నిబంధననైనా సవరించే అధికారం ఉందని పేర్కొంది? కేశవానంద భారతి వర్సెస్ కేరళ. కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ప్రాథమిక విధులు కేవలం అలంకారప్రాయమే, ఎందుకంటే వాటిని పాటించని వారిపై ఎలాంటి చర్యలను పేర్కొనలేదు అని అన్నది ఎవరు? ప్రాథమిక విధులు కేవలం అలంకారప్రాయమే, ఎందుకంటే వాటిని పాటించని వారిపై ఎలాంటి చర్యలను పేర్కొనలేదు అని అన్నది ఎవరు? కేపీ ముఖర్జీ. కేపీ ముఖర్జీ. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు? ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు? జేబీ కృపలాని. జేబీ కృపలాని. ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపిక లాంటివి అని పేర్కొన్నది ఎవరు? ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపిక లాంటివి అని పేర్కొన్నది ఎంసి సెతల్వాడ్. ఎంసి సెతల్వాడ్. ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్న ఆర్టికల్స్ ఏవి? ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్న ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు అండి. 12 నుంచి 35. చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? అమెరికా అండి. సో అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఈ భావనను తీసుకున్నారు. ఏ భావనని? చట్టం దృష్టిలో అందరూ సమానులే. భారత ప్రభుత్వం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రదానం చేస్తుంది? భారత ప్రభుత్వం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 ప్రకారం ప్రదానం చేస్తుంది. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? స్వరణ్ సింగ్. స్వరణ్ సింగ్ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చారండి. భారత రాజ్యాంగంలో రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్. భారత రాజ్యాంగంలో రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో ఉన్నాయండి. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు? ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు? సో ఆర్మీలోని వారికి ప్రాథమిక హక్కులు నేరుగా వర్తించవండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలిస్తుంది? రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది? సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 24 అండి. ఆర్టికల్ 24.
ఇవ్వండి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌తో కలుద్దాం.